ఇది వ్యాపారం. హలో మామ, గుడ్ మార్నింగ్. చాలా రోజులైంది మనం ఇలా వీడియోలో కలిసి. ఇప్పుడైతే ఎల్లంతల్లి దండం పెట్టుకుని మనం అయితే బోయినపల్లి మార్కెట్కి అయితే బయలుదేరాం మామ. అంటే మనం ఈరోజు కూరగాయలకి వెళ్తున్నాం. ఆల్రెడీ మీకు తమ్ముళ్ళు చూస్తే అర్థమైపోయింది కదా, మనం అయితే ఈరోజు కూరగాయలకి అయితే వెళ్తున్నామంట. అంటే మనం ఏదో బొండాల వ్యాపారం వదిలేసి అయితే వెళ్ళట్లేదు, ఇది మా నాన్న కోసం. ఇప్పుడు మీరు లాస్ట్ టైం మన వీడియోస్ అన్నీ చూసిన తర్వాత మా నాన్న అక్కడ కనిపించడు మీకు. ఎందుకంటే మా నాన్నకైతే ఈ బొండాల వ్యాపారం ఇదే అది నాకు సెట్ కాదురా బాబు, నాకు కూరగాయలు వేసి నా పని ఏదో నేను చూసుకుంటాను. పొద్దున్న మార్కెట్కి వెళ్ళి వచ్చి నాకు బండి అప్ చెప్పేసి నువ్వు బొండాలు చేసుకుంటావో ఏదైనా చేసుకుంటావో ఎక్కడికైనా వెళ్ళి ఏదైనా చేసుకో, నేనైతే మాత్రం కూరగాయలు అమ్ముకుంటాను, నాకు అదే చేయగలను, నేను వేరేది ఏం చేయను అని చెప్తే మా నాన్న బలవంతం చేస్తే మళ్ళీ ఈరోజైతే మార్కెట్కి అయితే వెళ్ళాల్సి వచ్చింది కూరగాయలకి. ఇది కూడా అంటే ఏదో బలవంతం చేస్తే ఏదో వెళ్ళినట్టేం కాదు, కానీ ఎందుకంటే మనకి ఇది మంచి వ్యాపారం. ఎప్పుడు కూడా డబ్బులు ఎప్పుడు కనపడుతూనే ఉంటాయి. కాకపోతే ఏంటంటే మనం ఏదో స్టాండర్డ్ వ్యాపారం, సీజనల్ వ్యాపారం అని చెప్పి మనం అయితే బొండాల్లోకి వచ్చాం. ఈ బొండాలు కూడా ఇప్పుడు పర్లేదు మామ. ఫస్ట్ మంత్ అంటే ఫిబ్రవరి మంత్ అయితే మనకి కొంచెం టైట్ అనిపించింది, కొంచెం లాస్ట్లో కూడా వెళ్ళింది. కానీ ఈ మార్చి నెల వచ్చిన దగ్గర నుంచి మనకి ఈ బొండాలు కూడా కొంచెం లైన్లో పడింది. అంటే ఒక పద్ధతిగా అయితే పోతా ఉందన్నమాట. డే బై డే బండి వస్తుంది చిన్నదే. మన అశోక్ లైలాండ్ బడా దోస్త్ అయితే డే బై డే వస్తుందన్నమాట. రోజు ఆ బండి అయితే వస్తుంది. దాంట్లో 1500 మన బండిలోకి వేస్తాం, 1500 అయితే బయటకు అమ్ముతున్నాం. సింపుల్గా సెట్ అయిపోయింది మా వ్యాపారం అయితే అది. అంటే భారీగా మనం హోల్సేల్ చేద్దాం అనుకున్నాం బొండాల వ్యాపారం, కానీ ఈ సంవత్సరం ఉన్న రేట్లకి దీనికి అయితే అది కొంచెం స్లోగా చేస్తామన్నమాట. వదిలేదు కానీ కొంచెం స్లోగా అయితే చేస్తున్నా. లైట్లన్నీ కూడా ఇంక ఇలా ఛార్జింగ్లు పెట్టి పడేస్తుంటాం. 10 లైట్లు ఉన్నాయి మన దగ్గర. 10 లైట్లకి ఇలాగ ఒకటే బోర్డు కొన్నాను. ఆ బోర్డుకి అయితే ఇలా లైట్లు అయితే పెట్టేస్తుంటాం ఛార్జింగ్. బండి అయితే ఇప్పుడు రెడీ చేస్తున్నామాట. చాలా రోజులు అయింది కదా, దాంట్లో ట్రేలు గట్రా అన్నీ తీస్తాం. అందుకని చెప్పి ఆ ట్రేలు వేసి సంచులేసి ఇవన్నీ వేసి బండి అయితే రెడీ చేస్తున్నామాట. కాటాలు కూడా ఛార్జింగ్ ఉందో లేదో తెలియదు. లైట్లు కూడా 2 తీసుకుని కాటా తీసుకుని మేము అయితే వెళ్ళిపోతున్నాం. మా నాన్నకి ఎక్కడైనా 10 నిమిషాలు గ్యాప్ దొరికితే మాత్రం ఆటో అలా తుడుస్తూనే ఉంటాడు మామ. గ్యాప్ ఉంటే ఆటో తుడుస్తూనే ఉంటాడు. ఇప్పుడైతే ఆటో తీసుకుని మేమైతే బోయినపల్లి మార్కెట్కి అయితే బయలుదేరిపోయామాట. ఇది వచ్చి మనకి ఉప్పల్ రింగ్, అదే ఇలా స్ట్రైట్ వెళ్తే ఉప్పల్ నుంచి వెళ్ళాలన్నమాట. ఉప్పల్ నుంచి రైట్ తీసుకుని మనం అయితే బోయినపల్లి మార్కెట్కి వెళ్తామన్నమాట. ఈ బోయినపల్లి మార్కెట్కి వెళ్ళి కూడా మనం చాలా రోజులు అవుతుంది. మనకు కూడా కొంచెం కొత్తగా ఉంది మార్కెట్కి వెళ్ళడానికి. అది కాకుండా నేనేమో మార్కెట్లో కొంతవరకు చాలామందికి అయితే తెలిసిపోయాను. అంటే ఈ పలానా ఓడీడు యూట్యూబ్ చేస్తాడు అని చెప్పి కొంతమందికి అంటే చూసిన వాళ్ళు చాలా వరకు గుర్తుపట్టేస్తున్నారన్నమాట మార్కెట్లో. అందుకని నాకు అదొక సిగ్గు మార్కెట్కి వెళ్ళాలంటే. చివరికి ఎలా అయితే కొంచెం కొత్తగా ఉంది ఈ 2 నెలల నుంచి మార్కెట్కి వెళ్ళక. చూద్దాం అసలు మార్కెట్కి వెళ్ళి అసలు ఎలా ఉంది ఏంటి, ఈరోజు ఏం కొంటాం, ఎలా జరుగుతుంది అనేది అయితే మనకి వెళ్ళే వరకు కూడా క్లారిటీ లేదన్నమాట. అసలు సరుకు కొంటాం లేదో కూడా క్లారిటీ లేదు. ఎందుకంటే ఈ మధ్య కూరగాయల రేట్లు కూడా కొంచెం ఎక్కువగానే ఉన్నాయి. బయట ఆల్రెడీ అమ్ముతూ ఉంటారు కదా, నేను కూరగాయలు వేయకపోయినా కానీ బయట అయితే అడుగుతూ ఉంటాను అనమాట. రేట్లు ఎలా ఉన్నాయి, ఏం వేస్తున్నారు, ఎలా పడింది, ఎలా అమ్ముతున్నారు, నేనైతే కనుక్కుంటూ అడుగుతూనే ఉంటాను. ఇక్కడ మాకు అమ్మేవాళ్ళు అందరూ కూడా బళ్ళోళ్ళు అందరూ నాకు చాలా వరకు తెలుసు మా అందరూ మన సబ్స్క్రైబర్లు ప్లస్ నాకు తెలిసిన వాళ్ళు అందరూ మాట్లాడుతూ ఉంటారు అనమాట. అందుకని నాకు కూరగాయల వ్యాపారం చేయకపోయినా కానీ వాటి గురించి అయితే మాట్లాడుతూ ఉంటారన్నమాట. కొంతమంది ఏమో డైలీ వీడియో పెట్టుమావా అని చెప్పి అయితే చాలామంది అడుగుతూ ఉన్నారు. కానీ నాకేమో కంటెంట్ లాగా వీడియోస్ పెట్టట్లేదు, మీకు చెప్పాను కదా. ఇప్పుడైతే మనం డైలీ మార్కెట్కి వెళ్తాం. ఇప్పుడైతే ఇంక మనం తప్పదు, ఇంకా డైలీ మార్కెట్కి వెళ్ళాలి, చెయ్యాలి. కాబట్టి ఇప్పుడైతే మాత్రం డైలీ అయితే వీడియో వస్తుంది. ఈ మధ్యలోనే మనం బొండాలు ఇవన్నీ కూడా కవర్ చేయొచ్చమాట ఈ వీడియోలో. మన కంటెంట్ అంటూ ఉంటే వీడియో పెట్టడానికి నాకు చాలా ఇష్టం. కానీ కంటెంట్ లేని దానికి వీడియో పెట్టి మీ మీద ఏదో బలవంతంగా రుద్దినట్టుగా అయితే పెట్టడం నాకు ఇష్టం ఉండదు. అందుకనే ఈ మంత్ అప్పుడే 14th వచ్చింది కదా, ఈ 14 రోజుల్లో నేను పెట్టింది ఒకే ఒక వీడియో. ఇప్పుడైతే బోయినపల్లి మార్కెట్కి అయితే వచ్చేసాము. బోయినపల్లి మార్కెట్కి రాగానే ఫస్ట్ మనకి బీరకాయ కనిపించింది అన్నమాట. ఈ బీరకాయ దగ్గర రాగా ఈ రోజు అయితే హోలీ, నేనైతే హోలీ అన్న విషయం అయితే మర్చిపోయాను. లేకపోతే ఈ రోజు కూడా కొంచెం గ్యాప్ తీసుకుని తర్వాత రోజు అయితే మొదలు పెడదాం. ఈ రోజు అయితే హోలీ, అందుకని మార్కెట్ కూడా కొంచెం ఖాళీగానే ఉంది. బీరకాయ అయితే బాగుంది మామ. అందుకని చెప్పి దాన్ని అయితే బేరవాడి ఒక 4 బాక్సులు అయితే వేస్తున్నాను. ఈ లోపు మిర్చి వేద్దామని చెప్పి అయితే వచ్చాను. ఈ మిర్చి చూసాను, ఈ మిర్చి అయితే కొంచెం రేట్ సెట్ కాలేదు. అందుకని చెప్పి ఈ మిర్చి అయితే వేయలేదు. కానీ మిర్చి అయితే పర్లేదు, బాగానే ఉంది, వేయొచ్చు. కానీ మనకి రేట్ సెట్ అవ్వాలన్నమాట. రేట్ సెట్ అవ్వాలని దానికి ఈ రోజేమో కొంచెం స్లోగా ఉంటుంది వ్యాపారం, మళ్ళీ తీసుకెళ్ళి ఇబ్బంది పడడం ఎందుకని చెప్పి ఆ మిర్చి అయితే వేయలేదు. ఈ బీరకాయ అయితే మాత్రం ఒక 4 బాక్సులు అయితే తీసుకున్నాను మామ. ఇది వచ్చి మనకి కేజీ 20 రూపాయలు అయితే పడింది బీరకాయ. ఈ బీరకాయ అయితే ఒక 4 బాక్సులు అయితే తీసుకున్నాను అనమాట. ఆ తర్వాత ఇంకో ఐటమ్ ఏదో ఒకటి వేద్దామని చెప్పి మార్కెట్ అంతా చూస్తున్నాను, కానీ ఏది కనిపించట్లేదు. కానీ మార్కెట్ అయితే కొంచెం ఖాళీగా ఉంది మామ. ఈ రోజు అయితే హోలీ కదా, అందుకని చెప్పి మిగిలిన బళ్ళు ఏవి కూడా బయట అయితే పెట్టలేదు. ఆల్రెడీ నేను ఈ వీడియో రికార్డ్ చేసే టైంకి బయట చూశాను కదా, అందుకని చెప్తున్నాను. బయట ఏవి కూడా పెట్టలేదు మా బళ్ళు అన్నీ కూడా కొంచెం ఖాళీగా ఉంది మార్కెట్ అంతా కూడా. మామూలుగా అయితే బీరకాయ వచ్చి రోజు ఒక 6 బాక్సులైనా వేద్దాం అనుకున్నాను, కానీ తర్వాత గుర్తొచ్చిందన్నమాట మార్కెట్కి వచ్చిన తర్వాత హోలీ కదా అని. అందుకని మనం 4 బాక్సులు బీరకాయ వేసుకుని సరిపెట్టేసుకున్నాం. రోడ్డు మీద ఎప్పుడు వ్యాపారం స్పీడ్గా ఉండాలంటే మాత్రం ఈ బీరకాయో బెండకాయో ఏదో ఒకటి బండి మీద ఉందంటే మాత్రం వ్యాపారం చాలా స్పీడ్గా ఉంటుంది మామ. టమాటా అయితే మాత్రం ఇష్టం వచ్చినట్టుగా చాలా చోట్ల అయితే అమ్మేస్తా ఉన్నారు. టమాటా కూడా చాలా డెడ్లో ఉంది, రేట్ అయితే మాత్రం చాలా చౌకగా ఉంది. 50కి 5 కేజీలు అయితే అమ్మేస్తున్నారు మామ మా దగ్గర.
అందుకని చెప్పి అసలు టమాటా వైపే చూడలేదు. ఈ మిర్చి కూడా కొంచెం రేట్ ఎక్కువ ఉంది, అందుకని మిర్చి జోలికి కూడా పోలేదు. చివరికి మళ్ళీ మనం అటు తిప్పి ఇటు తిప్పి బెండకాయ దగ్గరికి అయితే వచ్చామట. అసలే బీరకాయ ఎప్పుడు స్పీడ్గా ఉంటుంది, ఆ బీరకాయ తోటి బెండకాయ ఉంటే అసలు బండి అయితే పరిగెట్టేస్తూ ఉంటుంది అన్నమాట వ్యాపారం. అందుకని చెప్పి బెండకాయ ఏదో ఒక రేటుకి మాట్లాడి తీసేసుకుందాం అని చెప్పి ఈ బెండకాయ అయితే తీసుకున్నాను మామ. ఇది వచ్చి మళ్ళీ మనకి 20 రూపాయలు పడింది. ఈ బెండకాయ ఒకటి, ఆ బీరకాయ ఒకటి మొత్తం కలిపి మనకు ఒక 280 కిలోలు అయితే వచ్చినాయి. ఈ బెండకాయ వచ్చి మనకు ఒక 3 సంచులు అయితే తీసుకున్నాను. సంచి వచ్చి ఒక 35 నుంచి 40 కేజీలు అయితే సంచి అయితే వస్తుంది. మనం అయితే ఈ ఒక 3 సంచులు వేసాం. బీరకాయ ఒక 4 బాక్సులు, ఇవన్నీ కలిపి ఒక 285 కేజీలు. ఈ 285 కేజీలు మన బండి మీద అయితే వేసేసుకుని మనం అమ్ముకోవడానికి అయితే వెళ్ళిపోవాలి. అది మన పాయింట్ అంటూ ఏది లేదు. ఇప్పుడు ఇంత ముందైతే కంటిన్యూగా అక్కడ పెట్టి అయితే అమ్ముకునే వాళ్ళని కట్టు మీద, కానీ ఇప్పుడైతే అక్కడ కూడా పెట్టట్లేదు. బళ్ళు అయితే పెట్టనివ్వట్లేదు, అక్కడ ట్రాఫిక్ అయిపోతుంది. అందుకని చెప్పి బళ్ళు అయితే పెట్టనివ్వట్లేదు. అందుకని వేరే ప్లేస్ ఎక్కడైనా చూద్దామని చెప్పి అయితే అనుకుంటున్నాం, కానీ మనకైతే వేరే ప్లేస్లో ఎక్కడ తెలియదు. తెలిసినా కానీ కొంచెం లాంగ్ అయిపోతాయన్నమాట మనకి. మనమేమో ఈ బొండాల దగ్గర షిఫ్ట్ అవ్వాలి, నాకేమో ఇంటికి వెళ్తూ ఉండాలి. అందుకని చెప్పి లాంగ్ అయితే వెళ్ళలేకపోతున్నాను. అందుకే నేను ఎప్పుడు మేము పెట్టే చోట అటు ఇటు అక్కడక్కడ చుట్టుపక్కలే తిరుగుతూ ఉంటాను అనమాట. కొంచెం పర్లేదు లాంగ్ వెళ్ళొచ్చు అనుకుంటే ప్లేస్లు ఉంటాయి. కొంచెం దూరం వెళ్తే అంటే మా ఇంటి నుండి ఒక 5-6 కిలోమీటర్లు పోతే 5-6 కిలోమీటర్లు కాదు, ఒక 10 కిలోమీటర్ల పైన పోతే ప్లేస్లు అయితే ఉంటాయి. కానీ అంత దూరం వెళ్ళి అక్కడ నుంచి మళ్ళీ వెనక్కి రావాలంటే ఇబ్బంది, కాబట్టి నేనైతే కొంచెం లోకల్లోనే చూసుకుంటూ ఉంటాను అనమాట. మనకి ఎప్పుడు కూడా కట్ట మీద మిస్ అయితే మాత్రం ఇంక ఉన్నదల్లా ఒకే ఒక ఆప్షన్ అనమాట. ఏంటంటే మా నర్సరీ, అక్కడే పెడతా ఉంటాను నేను ఎప్పుడు కూడా. ఈ బండ్ల కూడా ఎప్పుడు ట్రాఫిక్ ఏమావా. మా నర్సరీ దగ్గర అయితే పెడతాను అనమాట. ఇంకా తెలుసు కదా ఎప్పుడునే అయితే కట్ట మీద, లేదంటే మా నర్సరీ దగ్గర. మా నర్సరీ దగ్గరికి వెళ్తా మన బొండాల బండి దగ్గర అయితే ఆగిన. ఇదైతే ఆల్రెడీ పెట్టి అయితే కొడతా ఉన్నారు. వ్యాపారం అయితే ఇది కూడా బాగానే జరుగుతుంది. స్లేట్ ఒకటి, స్కానర్లు ఒకటి, అవన్నీ ఇక్కడే ఉన్నాయి. అవన్నీ తీసుకోవడానికి అని చెప్పి బండి అయితే మళ్ళీ ఇలా తిప్పి ఇక్కడైతే స్లేట్ తీసేసుకుని పని ఇక్కడే వాటర్ ఉంది కదని చెప్పి స్లేట్ కడిగేసి, ఆ బొండాల రేట్ కడిగేసి మనం అయితే స్లేట్ రాసేసి రెడీ చేసుకుని స్కానర్లు ఇవన్నీ తీసుకుని మనం అయితే వెళ్ళిపోతున్నాం అన్నమాట. ఇదేమో మన బొండాల స్పాట్ అయితే మాత్రం. ఇదిగో బొండాల బండి, ఇది దోస్తు మీద వేసి ఇక్కడైతే కొడతా ఉంటాం అన్నమాట. కాయ అయితే మాత్రం కొంచెం బాగానే తెగుతుంది ఇక్కడ. కొంచెం వ్యాపారం స్పీడ్గానే ఉంటుంది. మనకు కొట్టేదంతా 25 రూపాయలు కాయ, బాటిల్ వచ్చి 100 రూపాయలు అయితే కొడతా ఉన్నాం కదా. అందుకని చెప్పి వ్యాపారం అయితే మాత్రం ఇక్కడ బాగానే జరుగుతుంది. మేమైతే వెళ్ళిపోతున్నాం. ఇంకా మా నర్సరీకి వెళ్ళి అక్కడైతే పాయింట్ అయితే సెట్ చేసుకుని, అసలు వ్యాపారం ఎలా ఉంటుందో తెలియదు మెయిన్. ఎందుకంటే మనం వ్యాపారం చేసి కూడా చాలా రోజులు అయింది కదా. ఇప్పుడు ఇక్కడ నర్సరీ దగ్గర కూడా అలవాటు పోయింది జనాలకి. ఇంత ముందైతే నర్సరీ దగ్గర కూరగాయలు అమ్ముతారని చెప్పి మన కోసం అయితే వచ్చేవారు. ఇప్పుడైతే మనం ఎప్పుడు పెడుతున్నామో ఎప్పుడు తీసేస్తున్నామో తెలియట్లేదు. అందుకని చెప్పి జనం అయితే అలవాటు తప్పిపోయింది. అందులోకి ఇవాళ హోలీ కాబట్టి వ్యాపారం ఎలా ఉంటుంది అనేది అయితే నాకు క్లారిటీ లేదు. అదే ఒకవేళ అవ్వకపోయినా కానీ తర్వాత రోజు అమ్ముకోవచ్చు. సరుకు అయితే మాత్రం బాగానే ఉంది, అది క్వాలిటీగానే ఉంది. కొంచెం అటు ఇటు సరుకు అయితే కొంచెం మనం భయపడాలి, కానీ ఇదైతే సరుకు అయితే పర్లేదు, బాగానే ఉంది. కాబట్టి ఈ రోజు అవ్వకపోయినా తర్వాత రోజు అమ్ముకోవడానికి అయితే మనకి ఎటువంటి ఇబ్బంది అయితే లేదు. సరుకు అయితే బండి వేసేసుకుని గొడుగు అయితే కట్టేసి సర్దేసాం. బీరకాయ అయితే బాగానే ఉంది. ఈ బెండకాయ అయితే కొంచెం మెత్తబడినట్టు అయితే ఉంది అంతే, కానీ లేతకాయ కొంచెం మెత్తబడినట్టు అయితే ఉంది. ఫస్టే బోణి అయిపోయింది మామ. బోణి అయిపోయిన తర్వాత నర్సరీ అయితే కొంచెం ఎప్పుడు స్లోగా ఉంటుంది. ఇక్కడ మెయిన్ రోడ్ మీద ఉన్నంత అయితే ఉండదు, కాకపోతే కొంచెం స్లోగా అయితే ఉంటుంది. ఇక్కడ వ్యాపారం అయితే అలా జరుగుతూ ఉంది. కేజీ అర కేజీ అయితే వెళ్తూ ఉంది. ఇప్పుడు మనం అయితే కేజీ 20 కొన్నాం కదా, మనం అయితే 40 చేసి అయితే అమ్ముతున్నాం అన్నమాట. మనం అయితే ఈ గ్యాప్లో మళ్ళీ మన షెట్టి దగ్గరికి అయితే బొండాలకి అయితే వచ్చారు. మా బొండాలకు వచ్చిన తర్వాత మళ్ళీ వీళ్ళకైతే ఒక 800 బొండం అయితే బండి మీద వేసాం. 700 బొండం అయితే ఈవిడికైతే వేసామన్నమాట. 700 బొండం ఇలా వచ్చి పట్టుకెళ్తూ ఉంటారు మా బొండాలకు మన దగ్గరికి. మనం ఏం చేస్తామంటే బండి దింపుతాం కదా, ఈ బండి దింపిన తర్వాత మన బండి మీదకి ఎంత కావాలో అంత ఎక్కించుకుంటాం. మిగిలిన కాయ అయితే ఇక్కడ వదిలేస్తామన్నమాట. దాన్ని అయితే ఇలాగ కావాల్సిన వాళ్ళు వచ్చి ఇలా పట్టుకెళ్తూ ఉంటారు మన దగ్గర నుంచి. మనమైతే ఎవరికి వేయట్లేదు, తిరిగి అయితే వేయట్లేదు. అలా వర్కౌట్ అవ్వట్లేదు. ఇప్పుడున్న రేట్లకి అయితే అలా వర్కౌట్ అవ్వట్లేదు. అందుకని చెప్పి మేము ఇక్కడికి వచ్చిన వాళ్ళకే సరుకు వేస్తూ ఉంటాం అన్నమాట. ఇలా ఇంకా వస్తూ ఉంటారు. ఇలా బండి కాకుండా ఆటోలు వస్తాయి, చిన్న ఆటోలు వస్తాయి, అలా వచ్చి పట్టుకెళ్తూ ఉంటారు అన్నమాట. ఒక 200 కాయలు 300 కాయలు అలా పట్టుకెళ్తూ ఉంటారు. మనకి అది అమ్ముకుంటాం. తర్వాత మళ్ళీ మన బండి మీద అయితే కొడతా ఉంటాం. కాబట్టి మన వ్యాపారం అయితే ఇప్పుడు కొంచెం సెట్ అయింది, పర్లేదు, బాగానే ఉంది. అందుకనే కొంచెం చేయగలుగుతుందన్నమాట. మనం అసలు ఈ వ్యాపారంలోకి వచ్చిందే హోల్సేల్ చేద్దామని, అసలు రీటైల్ అనే ఆలోచన లేదు నాకు. అంటే రోడ్డు మీద బండి పెట్టి కొట్టాలి అనే ఆలోచన లేదు. అప్పుడు ఆ బెంగళూరు బొండం మిగిలిపోవడం వల్ల సర్లే ఇంకా ఆడిని అడగడం ఎందుకని చెప్పి డేర్ చేసి రోడ్డు ఎక్కేసాం బొండం కొట్టడానికి. అప్పుడైతే చాలా మంచి మూవ్ అది. ఎందుకంటే అప్పుడు మన దగ్గర ఇంచుమించు ఒక 8-10 వేలు బొండం అయితే మిగిలిపోయింది. మనం దాన్ని డేర్ చేసి రోడ్డు ఎక్కి బాటిల్ 80 రూపాయలు పెట్టి రోజుకి 40-50 వేలు కౌంటర్తో అయితే కొట్టేసాం దాన్ని. రోజుకి 40-50 వేలు అమ్మేది అది. అప్పట్లో రేట్లు బాగా తక్కువ, బెంగళూరు బొండం కొట్టేస్తున్నాం కాబట్టి ఆ కౌంటర్ అయితే ఇది. మేము ఇప్పుడైతే బాటిల్ 100 పెట్టాం కదా, అందుకని కొంచెం వ్యాపారం తగ్గింది. కానీ పర్లేదు, ఇప్పుడు లాస్ అయితే లేదు, అలా పోతా ఉందన్నమాట. ఈ నర్సరీ దగ్గర కూడా జనం అయితే అడుగుతూ ఉన్నారు, మా ఏమైపోయారు మీరు, బండి పెట్టట్లేదు, ఒకసారి పెడతారు ఒకసారి పెట్టరని చెప్పి అలా అడుగుతూనే ఉన్నారు. మనది ఇక్కడ ఈ బండి దగ్గరికి అయితే వచ్చాను. ఇక్కడికి ఈ బండి దగ్గర కూడా వ్యాపారం అయితే గట్టిగానే కొడుతుంది. బొండాలు అయితే కొడతానే ఉన్నారు. ఇది కూడా బాగానే జరుగుతుంది వ్యాపారం. నేనైతే అటు ఇటు మారుతూ ఉన్నాను మామ, ఎందుకంటే ఇది కూడా చూసుకోవాలి కదా మరి, అందుకని చెప్పి దీనికి
అక్కడైతే ఇక మా చిన్నమ్మ గారు అబ్బాయి మా తమ్ముడిని అయితే ఈ బండి దగ్గర పెట్టాను మా తమ్ముడు మా నాన్న ఈ బండి అయితే చేస్తూ ఉన్నారన్నమాట. అక్కడ బొండాల దగ్గర అయితే ఇప్పుడు నేను ఇంకొక అబ్బాయి అయితే కలిపి చేస్తున్నాం, మా ఫ్రెండ్ సాయం చెప్పి మేము కలిపి చేస్తున్నాం కదా, వాళ్ళైతే బండి చూసుకుంటున్నారన్నమాట. అక్కడ కూడా ఒక అబ్బాయి అయితే జీతానికి ఉంటాడు, చిరంజీవి అని చెప్పి ఆయన జీతానికి ఉంటాడు. అది ఆ బండి వాళ్ళు చూసుకుంటారన్నమాట. నేనైతే మధ్యలో మళ్ళీ ఇలా మారుతూ ఉంటాను, కొంతసేపు ఇది కొంతసేపు అది అన్నట్టుగా తిరుగుతూ అవుతున్నాను అనమాట. రెండు బాగానే ఉన్నాయి. ఈ వ్యాపారం కూడా మనకి ఇది అందరికీ తెలిసిందే కదా, వ్యాపారం ఎప్పుడు కూడా చాలా బాగుంటుంది కూరగాయల వ్యాపారం. నేనే దీన్ని పక్కన పెట్టాను కానీ ఇదైతే మాత్రం వదలాల్సిన పని ఏం లేదు. నేనేంటంటే నాకు ఒక ధైర్యం, ఇప్పుడు నేను వేరే వ్యాపారాలు ఏ చేసినా ఒకవేళ అవన్నీ ఫెయిల్ అయ్యి నేను మళ్ళీ రోడ్డుకు వచ్చినా నాకైతే వ్యాపారం ఉంటుంది. నా ఆటో తీసుకుని మళ్ళీ కూరగాయలు కొనుక్కుని మార్కెట్కి వెళ్ళి రోడ్డు ఎక్కానంటే మళ్ళీ నేను గాడిలో పడిపోతాను. నాకు ఈ ధైర్యం ఉంది కాబట్టి నేను ఎన్ని అడుగులైనా వేస్తాను అనమాట. అటు మారుతాను ఇటు మారుతాను, ఏదో ఒక వ్యాపారం చేస్తాను, ట్రైల్ వేస్తూ ఉంటాను. ఇవన్నీ ఎందుకు చేస్తానంటే నాకు వెనకాల ఇది ఒక బ్యాక్ బోన్ ఉంది కాబట్టి. నాకు ఎన్ని ఫెయిల్ అయినా నాకు ధైర్యం నాకు ఎప్పుడు అనిపిస్తూ ఉంటుంది, పోలే పోత పోయింది, ఇది చేసినా కానీ లాస్ వచ్చినా చివరికి మళ్ళీ మనం మన కూరగాయలు అమ్ముకున్నామంటే మళ్ళీ ఏదో ఒక రకంగా కష్టపడితే ఒక 4 నెలలు 5 నెలలు మళ్ళీ మనం అన్నీ సర్దేసుకుంటాంలే అని చెప్పి నాకు ఒక ధైర్యం అన్నమాట. అందుకని చెప్పి నేనైతే అన్ని వ్యాపారాలు అలా చేస్తూ ఉన్నాను. ఇంకా ముందు ముందు కూడా వ్యాపారాలు చేస్తూనే ఉంటాను. ఇప్పుడు అది ఇవ్వగానే మళ్ళీ మ్యాంగోకి వెళ్తాను, మళ్ళీ మ్యాంగో చేస్తాను, మ్యాంగో అవ్వగానే మళ్ళీ వేరే వ్యాపారం ఆలోచిస్తాను, మళ్ళీ వ్యాపారం మారుతూనే ఉంటాను. చాలామంది ఏమంటున్నారంటే నేను నమ్మితే సంక్రాంతికి పోతాం మేము, నేను ఇన్స్పైర్గా తీసుకుని మీ వీడియోలు చూసి వ్యాపారం ఏదైనా చేసామంటే నువ్వు మారినట్టుగా మళ్ళీ మేము మారలేం కదా అని చెప్పి చాలామంది అంటూ ఉంటారన్నమాట. నేనైతే సీజనల్గా ఏదో ఒక వ్యాపారం చేస్తాను ఉంటాను. వ్యాపారానికి అయితే గ్యాప్ ఇవ్వను. అది లాసో లాభమో ఏదో ఒకటి మనం అడిగేస్తాం కానీ తెలియదు కదా, ఒకవేళ అదృష్టం బాగున్నది కలిసి వచ్చిందంటే మనకి నిలబడిపోయినట్టే కదా. అందుకని చెప్పి మేమైతే వ్యాపారాలు చేస్తాం అన్నమాట. బొండాలు అయితే ఫస్ట్లో లాసే, మిగిలినోడు ఎవడైనా అయితే ఒక చిన్న చిన్న వ్యాపారస్తులు అయితే తట్టుకుని అయితే నిలబడలేరు. అది దెబ్బ అదైతే కొంచెం గట్టి దెబ్బే, కానీ మేమైతే ఏదో ఒక రకంగా దాన్ని అయితే గాల్లోకి అయితే తీసుకొచ్చి ఇప్పుడు దాన్ని అయితే సెట్ చేసుకున్నాం. వ్యాపారం అయితే మనకు పర్లేదు. ఏంటంటే మనం అనుకున్నంత లాభాలు లేవు కానీ జరుగుతూ ఉంది. ఈ కూరగాయల వ్యాపారం కూడా ఈరోజు చాలా బాగా జరిగింది మావా. ఎప్పుడు యథావిధిగా ఎలా జరుగుతుందో అలాగే జరిగింది. 4 బాక్సుల బీరకాయ ఇంచుమించు ఖాళీ అయిపోయింది, ఇంకేమీ లేదు. ఆ బెండకాయ కూడా ఒక 6-7 కేజీలు బెండకాయ ఉంటుంది అంతే. ఇదిగో ఈ బాక్సులు 4 ఖాళీ అయిపోయినాయి. ఇలా జరుగుతుంది మామ ఈ కూరగాయల వ్యాపారం. కూరగాయల వ్యాపారం ఎప్పుడు కూడా జరుగుతుంది, ఎందుకంటే ఇది నిత్యావసరం కావాల్సిన వస్తువు కాబట్టి. రోడ్డు మీద ఎప్పుడు పెట్టినా ఎవరు పెట్టినా కానీ వ్యాపారం అయితే అవుతూనే ఉంటుంది, అలా కొంటానే ఉంటారు జనం అయితే మాత్రం. మనకేంటంటే పెట్టే ప్లేస్ లేక మనల్ని బళ్ళు తీయించేసి ఇవన్నీ ఇబ్బందులు పడడం వల్ల ఈ వ్యాపారాన్ని అయితే కొంచెం పక్కకు పెట్టి స్టాండర్డ్ వ్యాపారం అంటూ తిరిగాను. కానీ లేకపోతే దీన్ని అసలు వదలాల్సిన వ్యాపారం అయితే కాదు. వ్యాపారం అయితే మాత్రం ఈరోజు బాగానే జరిగింది. అసలు ఈరోజు మనకి ఏమమ్మింది ఏంటి, చాలా రోజుల తర్వాత రీఎంట్రీ ఇచ్చాం కదా, అసలు లాభమా నష్టం అనేది అయితే చూద్దాం. ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. మనమే 1,00,000 సబ్స్క్రైబర్లు కూడా కొట్టేసాం. మనకి ఫోన్పేలో వచ్చి 4,284 రూపాయలు అయితే ఫోన్పేలో పడింది మామ. క్యాష్ వచ్చి 3800 అయితే క్యాష్ వచ్చింది. మనకైతే బాగానే వచ్చింది. రోజైతే అమ్మకం అయితే చాలా బాగా ఉంది. అసలు ఏంటనేది అయితే చూద్దాం. ఈ రోజు ఎంత అయింది, ఎంత వచ్చింది, ఎంత పోయింది అయితే కలిపి చూద్దాం. 4284 రూపాయలు అయితే మనకి ఫోన్పేలో పడింది. 3800 అయితే క్యాష్ వచ్చింది. మొత్తం 8084 రూపాయలు అయితే అమ్మకం. దాంట్లోంచి 5400 రూపాయలు అయితే సరుకు. అవి తీసేగా మనకు వచ్చి 2684 రూపాయలు అయితే మిగిలింది మామ. మనకైతే బాగానే మిగిలింది ఈ రోజు అయితే. మనం అయితే సరుకు తక్కువ వేసాం, అయినా కానీ మనకి డబ్బులు అయితే మాత్రం బాగానే మిగిలినాయి. చాలామంది ఏంటంటే ఇప్పుడు లెక్కలు వేస్తారన్నమాట, 284 కేజీలు కదా, ఇది ఇంటూ 20 కొడితే ఎంత వచ్చింది అంత వచ్చిందని. కానీ రియాలిటీలో అంత ఉండదు. మీరైతే అంత లెక్కలు వేయకండి. నేనే షాక్ అయ్యాను ఇప్పుడు మొత్తం అంతా కలిపి చూసిన తర్వాత. ఎందుకంటే దీంట్లో తరుగు పోతూ ఉంటుంది, మగ్గులు పోతూ ఉంటాయి, అన్నీ లెక్కేసుకుంటే మనకైతే 2600 2700 అయితే మిగిలింది. మనకు కూడా ఇది చాలా మంచి ఇన్కమ్ అన్నమాట. ఈ వీడియో మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి మామ. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఛానల్ని. మళ్ళీ రేపు కలుద్దాం మామ. ఉంటాం మరి. ఇది వ్యాపారం.